5వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. సహోదరి సహోదరులారా, ముందు మనము ప్రభువుని ప్రేమించలేదు కానీ ప్రభువే మనల్ని ప్రేమించాడు. మనము ప్రభువుని ఎన్నుకోలేదు కానీ ప్రభువే మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ప్రభు చేత ఏర్పరచబడిన మనము ఎంతో ధన్యులము. మనము ప్రభు చేత ఏర్పరచబడ్డాము అంటే అది మన బలము వలన, జ్ఞానము వలన, మనకున్న సంపద వలన, పలుకుబడి వలన లేదా అధికారం వలన జరిగినది కాదు. కేవలము ప్రభు యొక్క కృప వలనే జరిగింది. ప్రభువు తన ఉద్దేశాన్ని మన ద్వారా నెరవేర్చడానికే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకమైన పని కోసము ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. సువార్తను ప్రకటించాలి అని, ప్రభు యొక్క సేవ చేయాలి అని, తన ప్రణాళికను నెరవేర్చడానికి, తన చిత్తాన్ని జరిగించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు చిత్తాన్ని జరిగించడం మన బాధ్యత. ప్రభు యొక్క పిలుపు మన సామర్థ్యం మీద ఆధారపడి ఉండదు కానీ కేవలం ప్రభు యొక్క కృప వలనే జరుగుతుంది. మనల్ని పిలిచిన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఏ సమయంలో మనకు ఎటువంటి జ్ఞానము, శక్తి, బలము, వనరులు కావాలో వాటన్నిటినీ ప్రభువు అద్భుత రీతిగా మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనము ప్రభు పని చేస్తూ ఉన్నాము, సేవలో వాడబడుతూ ఉన్నాము, లేదా ప్రభు కోసము పని చేస్తూ ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు కానీ కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే అని గ్రహించి మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. అది మన బాధ్యతగా భావించి ప్రభు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ప్రభు చిత్తాన్ని జరిగించే వారికి ప్రభువు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఏమాత్రము అర్హత లేని మమ్మల్ని మీరే గొప్పగా ప్రేమించి ఏర్పరచుకున్నారు తండ్రి. కున్న దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకూడదు ప్రభువా. సమస్తము మీ కృప మాత్రమే అని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవించాలి తండ్రి. సువార్తను ప్రకటించడం, మీ సేవ చేయడం అది ఒక పనిలా కాకుండా మా బాధ్యత అని గ్రహించి మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి తండ్రి. ఇటువంటి ధనాశకు, భయానికి లోబడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. మాకు కావలసిన జ్ఞానమును, బలమును, ధైర్యాన్ని, వనరులను మీరే సమకూర్చండి తండ్రి. మీరే మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మెలగాలో మీరే మాకు నేర్పించండి తండ్రి. మీ చిత్తాన్ని జరిగించడమే మాకు ముఖ్యమైన పని అని మేము తెలుసుకోవాలి తండ్రి. మీరు మాకు అప్పగించిన పనిని జీవితకాలం అంతయు నమ్మకంగా చేస్తూ చిత్తాన్ని నెరవేర్చే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.